టెట్ ప్రీవియస్ పేపర్ 1 తెలుగు 2024 May 13th షిఫ్ట్ 2 జరిగిన పేపర్ అండి ఇది. ఇందులో సైకాలజీ క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వికాసం గర్భం నుండి సమాధి వరకు సాగుతుంది మరియు ఎప్పటికీ ఆగిపోదు అని వివరించే వికాస సూత్రం అడిగిండు. వికాస సూత్రాల నుంచి మనకి ఇక్కడ క్వశ్చన్ రాఉంది. ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ చూడండి. వికాసం సర్పిలంగా సాగుతుంది. సెకండ్, వికాసం ఏకరీతి నమూనాను అనుసరిస్తుంది. థర్డ్ ఆప్షన్, వికాసం నిరంతరంగా సాగుతుంది. ఫోర్త్ ఆప్షన్, వికాసం ప్రాగుక్తీకరించదగినది అన్న. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగిండు? వికాసం గర్భం నుండి సమాధి వరకు సాగుతుంది అన్నాడు. ఎప్పటికీ ఆగిపోదు అంటే నిరంతరం సాగుతుంది అని అర్థం. ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ వస్తుంది, వికాసం నిరంతరంగా సాగుతుంది. మీరు ఫస్ట్ చదివేటప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకుంటే మీకు ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతుందో ఎలా అడుగుతుందని తెలుస్తుంది. అందుకోసం ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, చేతన్ అనే అబ్బాయి పియాజే మూర్త ప్రచాలక దశలో ఉన్నాడు. కింది వాటిలో అతని లక్షణం అంటే చేతన్ అనే అబ్బాయి మూర్త ప్రచాలక దశలో ఉంటే అతను ఏ లక్షణాన్ని కలిగి ఉంటాడని అడుగుతుంది. ఫస్ట్ ఆప్షన్, దాచబడిన వస్తువు కోసం వెతకడు. సెకండ్ ఆప్షన్, పురుషులందరినీ తన నాన్న అని అనుకుంటాడు. ఇది కూడా కాదు. థర్డ్ ఆప్షన్, రెండింట్లో ఒకే పరిమాణంలో పాలు ఉన్నప్పటికీ వెడల్పాటి గ్లాసు కంటే పొడవైన గ్లాసు పాలను ఎన్నుకుంటారు. ఇది కూడా కాదు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్, అహంకేంద్రీకృతం కాదు మరియు విపర్యాత్మక ఆలోచన ఉంటుంది. ఇది మూర్త ప్రచాలక దశ యొక్క లక్షణం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్, ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఇలా చేయడం సరికాదు. అంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు పరిశీలకుల్ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఏ విధంగా చేయడం సరికాదు అని అడుగుతున్నాం. ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, సమాధానాన్ని మరింత వివరంగా చెప్పమని అడగడం. సెకండ్ వన్, ఇంటర్వ్యూ చేస్తున్న వారికి సమాధానాలను అందించడం, అంటే అతనే సమాధానాలు అందించడం అన్నమాట. థర్డ్ ఆప్షన్, ప్రశ్నని మళ్ళీ అడిగి సమాధానాన్ని స్పష్టంగా చెప్పమనడం. ఫోర్త్ ఆప్షన్, ఇంటర్వ్యూ చేయబడే వ్యక్తి ప్రతిస్పందించడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నప్పటికీ ఓపికగా వినాలి. ఇది కూడా పాజిటివ్. కానీ ఇక్కడ చేయడం కాదు, ఈ విధంగా చేయడం కాదు అని అడిగిండు, నెగిటివ్ అడిగిండు. ఇంటర్వ్యూ చేస్తున్న వారికి సమాధానాలు అందించకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా పరిశీలింపబడే వ్యక్తి తన సమాధానం మాత్రమే, తనకున్న సమస్యలను మాత్రమే చెప్పాలి. కానీ ఇక్కడ సమాధానం అందించడం అనేది నెగిటివ్ కిందకి వస్తుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్, టెలివిజన్లో 2 వేరువేరు ప్రోగ్రాంలను ఒకే సమయంలో చూడటానికి ఇద్దరు సోదరులు, ఒకరు క్రీడల కోసం మరొకరు సంగీతం కోసం పోట్లాడుకుంటున్నారు. ఇది సూచించే వారి యొక్క అభిరుచి, ఆసక్తులు, సామర్థ్యం నుంచి ఇక్కడ క్వశ్చన్ అడిగిండు. ఇక్కడ ఇద్దరు సోదరులు ఒకే టీవీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు సోదరులు వారి యొక్క ఆసక్తిని కనబరుస్తారు అన్నమాట. ఒకరేమో క్రీడల కోసం చూస్తారు, ఒకరేమో సంగీతం కోసం అడుగుతారు. అంటే ఇది యొక్క వారి ఆసక్తిని తెలుపుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. సహజ సామర్థ్యం కాదు, సాధన కాదు. ఫోర్త్ ఆప్షన్ ప్రజ్ఞ కూడా కాదు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. అభ్యసనంకు సంబంధించి సరైన స్టేట్మెంట్ అంటే పాజిటివ్ అడుగుతుంది, కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతుంది. చూద్దాం. ఫస్ట్ ఆప్షన్, అభ్యసనం అనున్నది అనుభవం వలన ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వత మార్పు. ఇదే అండి అభ్యసనానికి సంబంధించిన ఫస్ట్ ఆప్షనే రైట్ ఇక్కడ ఇచ్చిండు. సెకండ్ ఆప్షన్ కూడా చూద్దాం. అభ్యసనం ఎల్లప్పుడూ శాశ్వతమైనది అంటున్నాడు. అభ్యసనం ఎల్లప్పుడూ శాశ్వతమైనది కాదు,
అంటే తను ఏదైనా ఒకటి నేర్చుకున్నప్పుడు అందులో ఏమన్నా తప్పులు ఉంటే నెక్స్ట్ సారి దాన్ని నిర్మూలించుకొని మళ్ళా సరైనది ఏదో భావించవచ్చు. ఇది కాదు. థర్డ్ ఆప్షన్ వికాసం సరైన దిశలో సాగుతుందని అభ్యసనం తెలుపుతుంది. అభ్యసనం సరైన దిశలో సాగగానే అందులో మంచి నేర్చుకోవచ్చు, చెడు నేర్చుకోవచ్చు. ఇది కాదు. ఫోర్త్ ఆప్షన్ అభ్యసనం బదిలీ చేయలేమంటుంది. అభ్యసనాన్ని బదిలీ చేయొచ్చు, ఒకరు నేర్చుకుని ఇంకోళ్ళకి ఉంచవచ్చు. ఇది కాదు. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. బ్రూనర్ విద్యార్థులు దీనిని చేపట్టుటకై వారిని ఉత్తేజపరిచే సమస్యాత్మక పరిస్థితులను ఉపాధ్యాయులు కల్పించాలని చెప్పారు. బ్రూనర్ బోధన సిద్ధాంతం నుంచి తీసుకుందాం. వారిని ఉత్తేజపరిచే సమస్యాత్మక పరిస్థితులను ఉపాధ్యాయులు కల్పించాలని బ్రూనర్ చెప్తుంది. అందులో డిస్కవరీ ఆఫ్ లెర్నింగ్కి బ్రూనర్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఎక్కువ కాదు, బ్రూనరు ఇవ్వడమే డిస్కవరీ ఆఫ్ లెర్నింగ్కి ఇస్తాడు. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం స్వంత భాష యొక్క నియమాలను ఒకరు అర్థం చేసుకోవడం అనేది అచేతన, సహజమైన మరియు నాడీ సంబంధిత ప్రక్రియ అను. భాష గురించి ఎవరు తెలుపుతారు మనకి నోమ్ చామ్స్కీనే ఇస్తారు. ఆప్షన్లో నోమ్ చామ్స్కీ థర్డ్ ఆప్షన్లో ఉంది, చూసుకోండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. కింది వాటిలో స్కిన్నర్ ప్రకారం అభ్యసనం ప్రభావవంతంగా సాగుటకు తోడ్పడనిది అన్నాడు. నెగిటివ్ అడిగిండు, స్కిన్నర్కి నెగిటివ్ అడిగిండు. ఫస్ట్ ఆప్షన్ చూడండి. విజయం కోసం అవకాశాలను కల్పించడం. ఇప్పుడు స్కిన్నర్ మీటర్ నొక్కడం అవకాశం కల్పించడం, కాబట్టి ఇది కాదు, నెగిటివ్ అడిగిండు. సెకండ్ ఆప్షన్ వేగవంతమైన పరిపుష్టిని అందించడం. మీటర్ నొక్కగానే ఆహారం వస్తుంది, ఎమ్మటే వస్తుంది, ఇది కూడా కాదు, ఇది పాజిటివ్, నెగిటివ్ అడిగిండు. నెక్స్ట్ స్వీయ వేగంతో అభ్యసించడం. అక్కడ మీటర్ నొక్కడం అనేది తన ఆలోచన, వెనుక యొక్క స్కిన్నర్ పేటికలు కాబట్టి ఇది కూడా కాదు. క్రమం తప్పకుండా శిక్షను ఉపయోగించడం. ప్రతిసారి మనకి క్రమం తక్కువ ఇది స్కిన్నర్లో ఉండదు, కాబట్టి ఇది ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్. విద్యార్థులు నేర్చుకున్న సమాచారాన్ని తెలుసుకొనుటకు సరళమైన ప్రశ్నలను అడిగే ఉపాధ్యాయుడు ఉపయోగిస్తున్న పద్ధతి. మళ్ళీ ఒకసారి చూడండి. విద్యార్థులు నేర్చుకున్న సమాచారాన్ని తెలుసుకొనుటకు సరళమైన ప్రశ్నలను అడిగే ఉపాధ్యాయుడు ఉపయోగిస్తున్న పద్ధతి ఏంటిదని పునఃస్మరణ. అతను చెప్పిన అంశాలను మళ్ళీ ఒకసారి విద్యార్థులకు పునఃస్మరణ చేస్తుంది అనమాట. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఒకటి సృజనాత్మక వ్యక్తి యొక్క ప్రవర్తన లక్షణం కాదు. నెగిటివ్ అడుగుతున్నాం, ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఆలోచనలో నమ్యత అనేది పాజిటివ్ వస్తుంది. ఇది కుతూహలం కూడా, సృజనాత్మక వ్యక్తి కుతూహలం ఉంటుంది, ఇది కూడా పాజిటివే. కొత్త ఆలోచనలో ఆసక్తి లేకపోవడం అంటుండు. సృజనాత్మక వ్యక్తికి ఆసక్తి ఉంటుంది, కాబట్టి నెగిటివ్ అడిగిన కాబట్టి ఇదే ఆన్సర్. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. గతంలో నేర్చుకున్నది ఏదైనా కొత్త భావనను నేర్చుకోవడంలో ఆటంకం కలిగిస్తే అది ఏ బదలాయింపు అని అడుగుతుంది. బదలాయింపు మనకు గతంలో నేర్చుకున్నది కొత్త భావన నేర్చుకునే ఆటంకం కలిగిస్తున్నది ప్రతికూల బదలాయింపు అవుతుంది. ఆల్రెడీ నేర్చుకున్నది అన్ని కొత్తది వచ్చి ఆటంకం కలిగిస్తే దాన్ని ప్రతికూల బదలాయింపు అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్. విద్యా సంవత్సరం చివరిలో విద్యార్థుల నిష్పాదన ధృవీకరించడం ఉపయోగించే మదింపు మనకు తెలుసు, సమ్మేటివ్ సంగ్రహణాత్మక మదింపు. ఫస్ట్ ఆప్షన్లోనే ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రీ స్కూల్లో వస్తువులను బోధించడానికి చిత్రాలతో కూడిన ఫ్లాష్ కార్డులను ఉపయోగించడం ఈ అభ్యసన సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. మనకి ఫస్ట్ వన్ ఆప్షన్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం నుంచి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్. కింది వాటిలో మాస్లో యొక్క క్రమానుగత అవసరాల నిర్మాణంలో కింది నుండి మూడవది అడిగింది. మాస్లో మొత్తం ఏంటంటే 5 అవసరాలు కదా, ఒకసారి చూద్దాం. అవి ఫస్ట్ వన్ శారీరక అవసరాలు,
శారీరక అవసరాలు. సెకండ్ వన్ రక్షణ అవసరాలు. థర్డ్ వన్ ప్రేమ సంబంధ అవసరాలు. 4 గౌరవ అవసరాలు, అంటే గౌరవం, కీర్తి అవి. 5 ఆత్మ సాఫల్య పురస్కారం. ఇక్కడ ఆత్మ సంతృప్తి, ఆత్మ సాక్షాత్కారం ఇవి ఉంటాయి. మనకి ఇక్కడ అడిగింది మూడవది కనుక మూడవది ఏముంది? ప్రేమ సంబంధ అవసరాలు. ఇక్కడ ఉందమ్మా ఆన్సర్ చూడండి. ప్రేమ వాత్సల్య సమత 4 ఆప్షన్లో ఉంది. ఇవి 5 గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటి నుండి ఐక్యూ ఆధారంగా బార్డర్ లైన్ ప్రజ్ఞ కలిగిన వ్యక్తిగా పరిగణించబడే వారిని గుర్తించండి. మనకు ప్రజ్ఞాలబ్ధిలో బార్డర్ లైన్గా పరిగణించబడే ప్రజ్ఞాలబ్ధి ఎంత అని అడుగుతున్నాం. ఇంటెలిజెన్స్ ఎంత అని అడుగుతున్నాం? 75 నుంచి 90 బార్డర్ లైన్ ఇది. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి, పెద్దగా ఉంది, ఒకసారి చూద్దాం. విద్యార్థుల సాధన తక్కువగా ఉండటంతో ఉపాధ్యాయురాలు తన బోధనను అంతఃపరిశీలన చేసుకుంటుంది. ఉపాధ్యాయుని కార్యాచరణ ఈ బోధనా దశకు సంబంధించినది అంటూ. ఈ 3 ఉంటాయి యాక్టివ్ దశలు. మనకి ఇది బోధన తర్వాత చేసుకుంటుంది. ఎందుకంటే బోధన విద్యార్థుల సాధన ఎప్పుడు తెలుస్తుంది? బోధన తర్వాతనే. కాబట్టి ఇది మనకు ఆన్సర్ పోస్ట్ యాక్టివ్ దశ. సెకండ్ వన్ ఉంటుంది, చూసుకోండి, పోస్ట్ యాక్టివ్ దశ. నెక్స్ట్ 17th క్వశ్చన్. 17th క్వశ్చన్ చూడండి. భాగస్వామ్య అభ్యసనం అనేది ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త యొక్క అభ్యసన భావన నుండి మొలకెత్తింది. మనకి వైగాట్స్కీ కదా, ఇతనే స్కాఫోల్డింగ్ అనేది తీసుకొచ్చింది కూడా ఈయనే. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఎన్సిఎఫ్ నుంచి అడిగింది. ఇక్కడ ఎన్సిఎఫ్ ఆర్టీఈ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. అవి ఖచ్చితంగా చూసుకుంటే 1 మార్క్ వస్తుంది. ఎన్సిఎఫ్ దృక్కోణాలు ఎన్ని? మొత్తం 4. అందులో లేనిది అన్నాడు, అంటే నెగిటివ్. ఫస్ట్ వన్ ఏంటిది? పాఠశాల జ్ఞానాన్ని బయట జీవితంతో అనుసంధానం చేయడం. 2 కంఠస్థం బట్టి పద్ధతుల నుంచి అభ్యసనాన్ని దూరం చేయడం. 3 పాఠ్య ప్రణాళికను పాఠ్యపుస్తకాల పరిధికి కుదించకుండా విస్తరించి సుసంపన్నం చేయడం. 4 పరీక్షలను సరళీకరించి తరగతి జీవితంలో ఐక్యం చేయడం. ఇక్కడ మనం నెగిటివ్గా ఉంది, పెట్టాలి ఆన్సర్. ఇక్కడ కఠినమైన పరీక్షా విధానం అన్నాడు. ఇక్కడ ఫస్ట్ వన్ ఇచ్చిండు మనకి. ఇప్పుడు ఇక్కడ ఎన్సిఎఫ్ పరీక్షను సరళీకరించి సులభతరం చేయమని చెప్పింది. ఇది ఆన్సర్. నెగిటివ్ అడిగింది కాబట్టి ఇది ఆన్సర్. మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం. పాఠశాలను వెలుపల జీవితానికి అనుసరించండి, ఫస్ట్ దృక్కోణం. నెక్స్ట్ పాఠ్య పుస్తకాలను మించి వెళ్ళడం. పాఠ్య ప్రణాళికను ఓన్లీ పాఠ్యపుస్తకాలు ఉన్నదే చెప్పకుండా బయట విషయాల గురించి కూడా చెప్పడం. ఇది కూడా పాజిటివ్ ఉంది. థర్డ్ వన్. ఇది థర్డ్ వన్. బట్టి అభ్యసనం నుండి మారనిది సెకండ్ వన్, సెకండ్ దృక్కోణం. నెగిటివ్ అడిగింది కాబట్టి ఇది. నెక్స్ట్ చూడండి 19th క్వశ్చన్. ఆర్టీఈ చట్టం గురించి అడిగింది. ఎన్సిఎఫ్ తర్వాత ఏమంటే ఆర్టీఈ క్వశ్చన్ ఉంది. ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్యలో ప్రవేశం పొందిన పిల్లవాడు ఇంతవరకు ఉచిత విద్యకు అర్హులు. మనకి ఆర్టీఈ ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాలకు ఉచిత విద్యను పొందే హక్కు కలిగి ఉంటాడు. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు, 8వ తరగతి ప్రవేశం పొందిన తేదీ నుండి 2 సంవత్సరాల వరకు, 14 సంవత్సరాల వయసు దాటినప్పటికీ ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు. ఇది ఆన్సర్ ఇచ్చింది చూడండి. 14 సంవత్సరాలు పూర్తయినప్పుడు కూడా తన ఎలిమెంటరీ విద్య ఖచ్చితంగా పూర్తయ్యే వరకు తను ఉచిత విద్యను పొందేందుకు అర్హుడు. ఇది ఆన్సర్. 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఇది కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 20వ క్వశ్చన్. ఈ రకమైన నాయకత్వం గల ఉపాధ్యాయుడు విద్యార్థులు ప్రశ్నించకుండా సూచనలు అనుసరించాలని ఇస్తాడు. నిరంకుశ నాయకత్వంలోనే విద్యార్థుల యొక్క మనోభావాలను పట్టించుకోడు. నెక్స్ట్ క్వశ్చన్. నిర్దేశక మంత్రణం
ఇందులో ఎవరిని చూస్తుంది? మంత్రకుని, కౌన్సిలర్ సెంటర్ని నిర్దేశిస్తుండు. ఆయనే నిర్దేశిస్తాడు అనమాట కౌన్సిలర్. నెక్స్ట్, ప్రాథమిక పాఠశాల ఆటలో ఉండకూడనిది నెగిటివ్ అడుగుతుంది, చూసుకోండి. నెగిటివ్ అడుగుతుంది. సృజనాత్మకత, వినోదం మరియు ఆనందం, స్నేహపూర్వక వాతావరణం. ఇక్కడ చూడండి, స్థిర నియమాలు అన్నాడు, నిబంధనలు. అసలు చిన్నపిల్లలకి నియమాలు అనేవి ఉండవు, వాళ్ళ ఇష్టం వచ్చిన ఆడతారు కాబట్టి ఇవి ఉండకూడదు ప్రాథమిక పాఠశాలలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆర్పిడబ్ల్యూడి నుంచి వచ్చింది. ఆర్పిడబ్ల్యూడి చట్టం 2016 ప్రకారం బెంచ్ మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తిగా పరిగణించబడటకు ధృవీకరించే అధికారి ద్వారా ధృవీకరించబడవలసిన వైకల్యత శాతం 40%. ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 1995 కాదు, 2016 చూసుకోవాలి. ఇందులో నుంచే మనకి మన డిఎస్సిలో కూడా అన్ని సెషన్లో రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 24. కింది వారిలో కోహ్లర్ మరియు వర్ధిమార్లతో కలిసి గెస్టాల్ట్ సైకిల్ని అభివృద్ధి చేసిన వారు ఎవరు ఉంటుంది? గెస్టాల్ట్ వాదులు మనకు ముగ్గురు మొత్తం. కోహెలర్, సెకండ్ వర్ధిమర్, థర్డ్ వన్ కట్ కోఫ్కా. ఇంకోళ్ళు ఎవరు అని అడుగుతుంది ఇక్కడ, కోఫ్కా. ఇక్కడ ఉన్న ఆప్షన్ చూడండి, ఇక్కడ చూడండి, ఫోర్త్ వన్ కట్ కోఫ్కా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 25th క్వశ్చన్. ఆన్లైన్ పరీక్షకు హాజరైన విద్యార్థి సమాధానాలు గుర్తులేనందున మొత్తం పేపర్ను పూర్తి చేయలేకపోయాడు. కానీ పరీక్ష పూర్తయిన తర్వాత అతను తన స్నేహితులతో మౌస్ సరిగా పనిచేయనందున అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయలేకపోయానని చెప్పాడు. విద్యార్థి ఉపయోగించిన రక్షణ తంత్రం. ఇక్కడ తనకు గుర్తులేనని చెప్పకుండా మౌస్ సరిగా లేదని మౌస్ మీద పెట్టి చెప్పిండు తన స్నేహితులతో. అంటే ఇక్కడ ప్రతిక్షేపణం చేసిండు, దాన్ని ఇక్కడ ప్రతిక్షేపించిండు అనమాట, ప్రొజెక్షన్ చేసిండు. సెకండ్ వన్ ఆన్సర్. 26 క్వశ్చన్ చూడండి, ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో పరిశ్రమ మరియు న్యూనత దశకు సంబంధించిన వయస్సు అడిగిండు. మనకి పరిశ్రమ న్యూనత అనేది 6 నుంచి 12 సంవత్సరాలు వస్తుందండి. ఎక్కడ ఉంది? 4th ఆప్షన్లో చూసుకోండి. ఎరిక్సన్ నుంచి కూడా ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది, అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్ 27 క్వశ్చన్. గోల్డ్బర్గ్ ప్రకారం ఈ దశలో ఒక వ్యక్తి ప్రవర్తనకు మనస్సాక్షి మార్గనిర్దేశం. మనకు మనస్సాక్షి అన్న, ఆత్మ సాక్షాత్కారం అన్న, ఆత్మ సాఫల్యత గురించి చేస్తే మనకి ఉత్తర సాంప్రదాయ స్థాయి 6వ దశ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 28. ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనం ఇందులో ఏమొస్తుంది? విద్యార్థి కేంద్రిత అధ్యయనం కిందకి వస్తుంది. ఇవన్నీ కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత కిందకి వస్తుంది. నెక్స్ట్ 29 క్వశ్చన్. విద్యార్థి కొత్త పాఠశాలలో సర్దుబాటు అయ్యే సమయంలో ఉపయోగించే అభ్యసన రంగం. ఒక విద్యార్థి కొత్త పాఠశాలకు వెళ్ళిండు, అప్పుడు అక్కడ ఉన్న పిల్లల్ని కానీ వాతావరణాన్ని, స్కూల్ వాతావరణం కానీ అక్కడ సార్లను అర్థం చేసుకోవాలంటే ఇది మనకి భావావేశ రంగం కిందకి వస్తుంది, ఎఫెక్టివ్ డొమైన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ 30వ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్. బోధనా కృత్యాల సమర్థవంతమైన ప్రణాళిక అవసరం ఎందుకంటే? బోధనా కృత్యాల యొక్క ప్రణాళిక అవసరం, పాజిటివ్ అడిగిందండి. ఫస్ట్ ఆప్షన్, ఇది అందరూ ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన తప్పనిసరి కార్యకలాపం. సెకండ్ వన్, రికార్డుల నిర్వహణ పట్ల ఉపాధ్యాయుని నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. థర్డ్ ఆప్షన్, ఇది ఉపాధ్యాయుని ఖచ్చితంగా చేస్తుంది, ముందుగా అనుకున్న కార్యాచరణ ఖచ్చితంగా కట్టుబడి ఉండేలా చేస్తుంది. ఫోర్త్ వన్, పాఠం చెప్పడంలో ఉపాధ్యాయుని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇవన్నీ సమాధానం, కానీ ఫోర్త్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అన్నమాట. ఇది ఆన్సర్. ఇది ప్రీవియస్ పేపర్, ఒకసారి చూసుకోండి.